మనం డీప్ ఫేక్ ఎరాలో ఉన్నాం. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం చేసుకోలేని పరిస్థితి. చాలా వీడియోస్, ఆడియోస్ ఏఐ జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ అయిపోతున్నాయి. అమితాబ్ బచ్చన్ మాటలాగా ఉంటుంది కానీ అమితాబ్ బచ్చన్ కాదు. రష్మిక వీడియో లాగా ఉంటుంది కానీ రష్మిక కాదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. దీన్నే డీప్ ఫేక్ అంటాం అనమాట. ఒరిజినల్ గా ఆ వ్యక్తి మాట్లాడిన వాయిస్ కాదు, ఒరిజినల్ గా ఆ వ్యక్తి ఇచ్చిన యాడ్ కూడా కాదు. కానీ ఈ డీప్ ఫేక్ వీడియోలో పూర్తిగా ఆ సెలబ్రిటీ మాట్లాడినట్టే ఉంటుంది. దీన్ని ఎలా ఆపాలి అనే దాని మీద భారత ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ లో కొత్తగా సవరణలు రాబోతున్నాయి. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ సింథటిక్ కంటెంట్ ఉంటుందో, అంటే ఏదైతే ఒక ఆర్టిఫిషియల్ కంటెంట్ తయారు చేస్తారో దాన్ని డిస్క్లోజ్ చేయాలి. ఆ వీడియో పైన, ఆడియో పైన, మొత్తం ఆ కంటెంట్ మీద లేబుల్ వేయాలి అని చెప్పి కొత్తగా రూల్స్ రాబోతున్నాయి. ఐటీ మినిస్ట్రీ వాళ్ళు, భారతదేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ వాళ్ళు డ్రాఫ్ట్ అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021లో కొత్తగా సవరణలు వస్తున్నాయి అన్నమాట. దానిలో ఏదైతే ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఉంటుందో దానిలో సెల్ఫ్ డిక్లరేషన్ ఉండాలి. ఎవరైతే కంటెంట్ డెవలప్ చేస్తారో దానిలో కనీసం ఆ కంటెంట్ మీద 10% సర్ఫేస్. ఉదాహరణకు ఒక వీడియో ఉందనుకోండి, అట్లీస్ట్ ఆ వీడియోలో 10% సర్ఫేస్ ఏరియాలో ఇది ఏఐ జనరేటెడ్, ఇది ఒరిజినల్ వీడియో కాదు, ఏఐ జనరేటెడ్ అని చెప్పి డిస్క్లోజ్ చేయాలి. అలా చేయలేని పక్షంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రోయాక్టివ్గా దాన్ని అర్థం చేసుకుని దాన్ని డిటెక్ట్ చేసి డిస్క్లోజ్ చేయాలి. చేయకపోతే అది చాలా పెద్ద తప్పు, నేరం అని చెప్పి కూడా వాటి మీద శిక్షలు ఉంటాయన్నమాట. పూర్తిగా సింథటిక్ కంటెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి స్థాయిలో రెగ్యులేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ భావిస్తోంది. మనకు తెలుసు ఏఐ వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ ఇవన్నీ కూడా. అయితే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్స్ట్కి, అంటే ఏఐ జనరేటెడ్ టెక్స్ట్ కావచ్చు, వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, ఏ కంటెంట్కైనా ఇది అప్లై అవుతుంది అనమాట. ఫొటోస్ కావచ్చు, వీడియో కావచ్చు, ఏదైనా. రీసెంట్గా మనం చూస్తే దేశవ్యాప్తంగా డీప్ ఫేక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి చాలా మంది సెలబ్రిటీస్ చెప్తున్నారు, ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా చెప్తున్నారు. కానీ డీప్ ఫేక్ వీడియోస్ మాత్రం ఇంటర్నెట్లో విరివిగా వచ్చేస్తున్నాయి. కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ప్రజలు మిస్లీడ్ చేసే టాక్ కూడా డీప్ ఫేక్ లో వస్తుంది. కాబట్టి ఏది రియలో ఏది ఏఐ జనరేటెడో తెలియడానికి ఆ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో, అంటే ఆ యాడ్ మీద కానీ ఆ వీడియో మీద కానీ కనీసం 10% సర్ఫేస్ ఏరియా కంటెంట్ మొత్తం కూడా అది ఏఐ జనరేటెడ్ అని రాయాలన్నమాట. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ లో మార్పులు రాబోతున్నాయి. ఇది డీప్ ఫేక్ ని అరికట్టగలదా అంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా ఏఐ కంటెంట్ చాలా వచ్చేస్తుంది అనమాట. ఇంత కంటెంట్ లో ప్రభుత్వం దేనిని వెరిఫై చేయగలదు, దేనిని రెగ్యులేట్ చేయగలదు? ఇంత కంటెంట్ బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏది ఏయో కాదో ప్రతిదీ చెక్ చేయగలదా? ఇదే పెద్ద ప్రశ్న.